సోషల్ మీడియాని పాజిటివ్‌గా వాడుకుంటాం, నెగెటివ్‌గా వాడుకోవడం. కొంతమంది ఓన్లీ ఫ్రెండ్‌షిప్ కోసం లేదా తమ బిజినెస్‌కి సంబంధించి మిగతా వాళ్ళకి తెలియజేయడం కోసం, తమ సర్వీసెస్ మిగతా వాళ్ళతో పంచుకోవడం కోసం, లేదా ఈ మన వృత్తిలో ఉన్నటువంటి పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వటానికి సోషల్ మీడియాని ఎంచుకుంటారు. అట్లాంటి వాళ్ళలో ఆడవాళ్ళయ్యుండి అందంగా ఉంటే ఇక అసలు వాళ్ళని వెంటాడి వేటాడే వాళ్ళు కూడా ఇదే సోషల్ మీడియాలో. అంటే బయట చేస్తే ఈవ్ టీజింగో, ర్యాగింగో అవుతుంది. అదే ఇందులో చేస్తే ఫ్లర్టింగ్, వాస్తవంగా ఫ్లర్టింగే లేదా అసలు బరి తెగించి మాట్లాడే వ్యవహారాలు కూడా ఉంటాయి. కొంతమంది దాన్ని సీరియస్గా తీసుకుని కేసులు పెట్టేవాళ్ళు ఉంటే, కొంతమంది చమక్కులతో సెటైర్లు వేస్తూ అవతల వాళ్ళ నుంచి తప్పించుకునేటటువంటి ఇష్యూ ఉంటుంది. వాస్తవంగా అట్లాగా చూసుకున్నప్పుడు ప్రసన్నారెడ్డి డాక్టర్ గారు వాస్తవంగా చాలా పాజిటివ్గా ఆవిడ రియాక్ట్ అవుతూ ఉంటారు. ఏది బాధ్యతగా వెళ్తూ ఉంటుంది ఆవిడకి సంబంధించినటువంటిది ఇక్కడ ఆమెకి సంబంధించి ఇలాగ ఉండేటప్పటికి మనిషి వీళ్ళు మిస్యూజ్ చేసేందుకోసం ఆవిడ సోషల్ మీడియా పోస్ట్ మీదన మీతో ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఏం రోగం రావాలి నాకు అంటూ ఒకడు పెట్టుకొచ్చాడు. దాంతో ఆవిడ వాస్తవంగా ఆవిడ ఏంటంటే గైనకాలజిస్టు, ప్రెగ్నెంట్ అవ్వాలి అని చెప్పి సెటారికల్గా అబ్బాయికి చెప్పేటప్పటికి ఇది కాస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. అంటే సోషల్ మీడియాలో మనం ఏదో మాట్లాడేస్తే ఏదో అవుతుంది అనుకుంటే ఒక్కోసారి రివర్స్ అవుతుందనడానికి సాక్ష్యం ఆమె చాలా స్పాంటేనియస్గా తిట్టకుండా నీకు అక్క చెల్లెళ్ళు లేరు, నీకు అది లేరా ఇది లేరా అని కాకుండా స్ట్రాటజిక్గా పెట్టిన వాత అనమాట.